నైరుతి రుతుపవనాల మందగమనంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా తీవ్ర వడగాళ్లు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రుతుపవనాలు ఈ నెల 21న తిరిగి పుంజుకొని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమై 23 నాటికి రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర సరిహద్దు హైదరాబాద్, భద్రాచలం ప్రాంతాల చుట్టుపక్కల నిలిచిపోయాయని, వాతావరణంలో మార్పులతో 4 రోజుల్లో మిగిలిన జిల్లాల్లోకి ప్రవేశించి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది జూన్లో సగటున 30% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లో 60 నుంచి 80% లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. గడిచిన 24 గంటల్లో సూర్యాపేటలో 5.08 సెంటీమీటర్, నల్గొండలో 5.01, హైదరాబాద్లో 4.24, యాదాద్రి భువనగిరిలో 4.01, నాగర్ కర్నూల్లో 3.25 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.